హాయ్ అండి అందరికీ. సో, ఇదొచ్చేసి మ్యారేజ్ సిరీస్ డే 2 అనమాట. ఇదొచ్చేసి మేము కళ్యాణ మండపం రీచ్ అయిపోయాము. సో, ఇలా అంతా డెకరేషన్ చేసింది కళ్యాణ మండపము. ఫంక్షన్ హాల్ కూడా చాలా పెద్దది. మేము రీచ్ అయిన తర్వాత ఇంక పెళ్ళికొడుకు వాళ్ళు కూడా వచ్చేసారు. ఇంక వాళ్ళకి వెల్కమ్ చెప్పేది ఉంటది గదా! సో, ఇక్కడ మా వాళ్ళు పటాకులు కాల్చారనమాట. ఒక 3 మినిట్స్. తర్వాత వచ్చేసి ఇంకా వాళ్ళకి వెల్కమ్ చెప్పాలి గదా! సో, అందరం మేము మెల్లిగా ముందుకెళ్తున్నాము. అక్కడ వాళ్ళని మా సైడ్ అంటే మా బ్రాహ్మిన్స్‌లో ఇలా ఉంటదనమాట. మా పద్ధతులు ఇలా ఉంటాయి. సో, ఒక్కొక్కరి రిలీజియన్‌లో, ఒక్కొక్కరి క్యాస్ట్‌లో ఒక్కొక్కలా ఉంటాయి కదా! సో, మావైతే ఇలా ఉంటాయి. సో, మీరెవరు చూసి ఉండకపోవచ్చేమో అనే ఉద్దేశ్యంతో నేను ఇది చాలా ఇంట్లో దగ్గర పెళ్లి కాబట్టి చాలా డీటెయిల్డ్‌గా వీడియో తీశాను. అక్కడికి కొన్ని కొన్ని స్నిప్పెట్స్ మిస్ అయిపోయాయి. పనుల వల్ల అక్కడ నాకు అవైలబిలిటీలో తీయడానికి ఎవరు లేకపోవడం వల్ల. సో, నాకు కుదిరినంత వరకు మా సైడ్ ఎలా చేస్తారు, మా ఇంట్లో ఎలా చేస్తారు అనేది మీకు చూపించడానికి చాలా ట్రై చేశాను. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యారేజ్ సిరీస్ ఫస్ట్ వీడియో కూడా చూడండి. హల్దీది, పెళ్లి కూతురిది చాలా బాగుంటుంది. తప్పకుండా నచ్చుతుంది. సింపుల్‌గా మా బడ్జెట్‌లో మాకు నచ్చినట్టుగా చేసుకున్నామనమాట. సో, ఇక్కడ పెళ్ళికొడుకు రాగానే ఇక్కడ బొట్టు పెట్టి, ఇంకా పెళ్ళికొడుకు తరపున అందరికీ బొట్టు పెట్టి వెల్కమ్ చేస్తామనమాట. ఇలా టెంకాయ చేతిలో పెట్టి ఆహ్వానిస్తారు. పూలదండలు అవి వేసి ఇంకా వాళ్ళ తరపున వచ్చిన వాళ్ళందరికి కూడా మర్యాద చేస్తారు. యాజ్ యూజువల్ ఇంకా ఫోటోస్ అవన్నీ మామూలే కదా! సో, ఇక్కడ అవన్నీ అయిన తర్వాత ఇంకా పెళ్ళికొడుకుకి దిష్టి తీసి అక్కడ టెంకాయ కొట్టేస్తారనమాట. టెంకాయ కొట్టిన తర్వాత ఇంకా చేయి పట్టుకొని పిలుచుకొని రావాలి. సో, ఇంకా అక్కడ మెల్లిగా నడుస్తూ ఉన్నారు. పట్టుకొని పిలుచుకొనొచ్చారనమాట. సో, కొంతమందిమే ఉన్నాము. అప్పటికైతే ఇంకా అంతమంది రాలేదు. ఫస్ట్ మేము కొంతమందిమే వచ్చాము. వాళ్ళు కూడా కొంతమందే వచ్చారనమాట. మెల్లిమెల్లిగా వస్తూ ఉన్నారు. ఫస్ట్ వాళ్ళకి వెల్కమ్ అయిపోయింది. తర్వాత ఇవి ఎదుర్కోళ్ళు అని జరుగుతాయి మా ఇంట్లో. మా బ్రాహ్మిన్స్ మ్యారేజెస్‌లో. సో, ఇక్కడ అదే జరుగుతుందనమాట. ఇద్దరు పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు రెడీ అయిపోయి ఎదురెదురుగా నిలబడతారు కొంత డిస్టెన్స్‌లో. సో, మీరు రావాలి అంటే మీరు రావాలి, మా పాప కోసం మీరు రండి, మా బాబు కోసం మీరు రండి అని చెప్పి ఇలా ఒకరినొకరు అడుగుతారనమాట ముందుకు రమ్మని చెప్పేసి. చాలా మా పెళ్ళిళ్ళలో ఏదైనా ఫన్‌గా ఉంటది అంటే అది ఇదే. బాగా నచ్చేది, బాగా సరదాగా ఉండేది, బాగా ఆట పట్టించుకుంటూ ఉండేది. మిగతా అంతా ఎక్కువ తంతు కార్యక్రమాలు ఇవే ఉంటాయి కానీ, సో, కొంచెం ఫన్నీగా, సరదాగా అనిపిచ్చేది. మా ఇంట్లో మ్యారేజెస్‌లో అయితే ఈ ఎదుర్కోళ్ళనే కార్యక్రమమే అనమాట. చాలా జరుగుతది. ఇంకా ఇక్కడైతే లేట్ అయిపోతుంది అని కొంచెం హడావిడి చేసేసారు. లేకపోతే గనక అంతకుముందు మా సిస్టర్స్ వాళ్ళ మ్యారేజెస్ టైంలో అయితే ఎంతసేపు జరిగేదో లిటరల్లీ 1 అవర్ కూడా జరిగేది. ఇది మేబీ హాఫ్ అన్ అవర్ అలా జరుగుంటదేమో. 1 అవర్, 1 ½ అవర్ కూడా జరిగేదనమాట. చాలా జరిగేది. నా చిన్నప్పుడు చూసాను కదా చాలా మ్యారేజెస్ కజిన్స్‌వి, మా అక్క వాళ్ళవి, అన్న వాళ్ళవి. సో, చాలా బాగా జరిగేది. సో, ఇప్పుడు ఇది కూడా జరిగింది. బట్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ ముహూర్తం అనమాట. 8కంతా తాళి కట్టేసేయాలి. సో, దానికి బిఫోర్ ఉండే తంతంతా మళ్ళీ ఒక 2 అవర్స్ పైన ఉంటది. సో, ఎర్లీగా పడుకొని లేవడం ఇదంతా ఉంటది కాబట్టి ఇంకా త్వరగా కానిచేస్తే బెటరు. మళ్ళీ ఇద్దరు సిక్ అయిపోతారు కదా! కొంచెం డల్ అయిపోతాయి ఫేసెస్ అని చెప్పేసి ఇంకా అందరూ రెస్ట్ తీసుకోవాలి కదా! మళ్ళీ మార్నింగే 4 నుంచే తలంట్లు ఉండినాయనమాట. సో, అందుకోసము కొంచెం ఫాస్ట్‌గా చేసేసాము. లేకపోతే ఇంకా చాలా టైం తీసుకునేవాళ్ళమనమాట. ఇంకా చాలా బావునిండేది. అక్కడికి ఎంజాయ్ చేశాము. బాగా అల్లరి పెట్టుకుంటూ బావున్నింది. ఇంకా ఇక్కడొచ్చేసి అలా వస్తూ ఉన్నారు కదా! చూడండి. నేనిక్కడ మ్యూజిక్ యాడ్ చేసిస్తాను కొంచెము. సో, అలా ఇద్దరు ఒకరొకరు ముందుకొస్తారు.
ఇలా కంప్లీట్‌గా దగ్గరకొచ్చిన తర్వాత దండలు మార్చుకోవాలనమాట. సో, ఇటు పక్క తమ్ముడు వరుస అయితే తమ్ముళ్ళిద్దరు దొరికారనమాట మాకు. ఇద్దరు ఫుల్లుగా ఆ పిల్లని పైకెత్తేసారు మా చెల్లెల్ని పట్టుకొని. ఇంకా ఆ అబ్బాయికేమో తనేసేసింది కానీ, ఆ అబ్బాయి వేయలేకపోయాడనమాట ఫస్ట్ అటెంప్ట్‌లో. సెకండ్ అటెంప్ట్‌లో ఏమో వేసాడనుకుంటా ఆ అబ్బాయి. సో, చూడండి అబ్బాయిని కూడా ఎత్తారు పాపం వాళ్ళ కజిన్స్. తను ఇంకా వెనక్కి వెనక్కి ఉంది. ఇదే అనమాట ఏదైనా సరదా మళ్ళీ వీడియోస్ చూసుకున్నా ఇలా బాగుంటుంది కదా. సో ఇదే సరదా. సో ఇలా అంతా మొత్తం అన్నీ ఏమంటారు ఆ స్నో అంతా చల్లారు. అసలు మేము తీసుకురాలేదు, వాళ్ళు తీసుకొచ్చారు. ఆ స్నో మాకు వద్దనుకుని మేము తీసుకురాలేదు. ఓన్లీ బ్లాస్ట్ ఉంటాయి కదా అవి ఒకటే తీసుకొచ్చాము. సో ఇంక ఇక్కడ అలా దండలు మార్చేసుకున్నారు. దండలు మార్చుకున్న తర్వాత ఇంక మరి ఇద్దరు కలిసి స్టేజ్ మీద కూర్చొని మళ్ళీ వరపూజ అనే కార్యక్రమం ఉంటుందన్నమాట. మళ్ళీ అది చేయాలి. అది కూడా నేను తీయలేకపోయాను, అక్కడికి లేట్ అయిపోయింది. 10:30 ఏమో అయిపోయింది. సో ఇంక అందుకనేసి ఇంకా డ్రాప్ అయిపోయామన్నమాట. నేను ఇంకా వీడియో తీయడానికి నాకు అవ్వలేదు. నేను ఇంక బాబుని చూసుకోవాలి కదా. అక్కడికి మా అమ్మ ఉన్నింది పెళ్ళిలో. సో అంతా బాబునంతా అమ్మ మేనేజ్ చేసింది కాబట్టి నేను ఇక్కడంతా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి నాకు కుదిరింది. సో ఇక్కడ ఒకరేమో మా అక్క కూతురు, ఇంకొకరేమో మా అత్త కూతురు. వీళ్ళిద్దరూ చిన్న పర్ఫార్మెన్స్ చేశారు. నేను అది షార్ట్‌లో కూడా అప్లోడ్ చేస్తాను. సో చూడండి. చిన్నగా చాలా ఇన్‌స్టంట్‌గా ప్రిపేర్ అయ్యారనమాట. మ్యాగీ లాగా చాలా ఫాస్ట్‌గా 2 మినిట్స్‌లో ప్రిపేర్ అయ్యారు. బిఫోర్ డేవో లేదా వన్ డే బిఫోరో లేదా మార్నింగో అప్పుడప్పుడు చిన్నగా సింపుల్‌గా వాళ్ళే స్టెప్స్ క్రియేట్ చేసుకున్నారు. పర్ఫామ్ చేస్తాము అని చెప్పేసి. సో బాగుంటుంది కదా పర్ఫామ్ చేస్తే అలాగా మ్యారేజెస్లో అని చెప్పేసి మేము కూడా ఇంకా ఓకే అని చెప్పేసి ఇలా అరేంజ్ చేసుకున్నాము. జస్ట్ ఫోన్లో ప్లే చేసేసి మైక్ దగ్గరగా పెట్టేసాము, అయిపోయిందనమాట. అలా బాగా జరిగిపోయింది ఫంక్షన్. నేను ఇంకొక మ్యారేజ్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను తొందరలోనే. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.